ప్రొడక్షన్ నెంబర్ 1 ఉషారాణి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 టైటిల్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే, ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా మన సీతమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఆర్టిస్ట్ చాలా కంఫర్ట్ గా ఉంటారు ఆవిడ. సో ఇప్పుడు కూడా ఆవిడ ఈ సినిమా చేసిన చాలా సంతోషం అయింది. ఇలాగా ఈ సినిమాలో అందరూ కలిసి మేము ఒక మంచి యూనిట్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాము. రవినారాయణ గారు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆర్టిస్టులు చాలా మంది ఎలా ఉన్నారో అలాగే ఉంటున్నాం మేము సెట్లో. నిజంగా చాలా బాగుంది. ఒక బ్యాక్గ్రౌండ్ కానీ మా ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ కానీ అంతా చక్కగా వచ్చింది ఇంతవరకు. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమా చేసినందుకు. ఇంకేమైనా నాకు మరో మాట లేదు చెప్పడానికి. అదృష్టం అంటే ఇది నిజంగా దేవుడు వరం. ఈ సినిమా నేను చేస్తున్నాను అంటే నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను, డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇలాంటి ఒక అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ పక్కింటి అమ్మాయిని ఎందుకంటే మెడ్రాస్లో మేము ఉన్న ఇంట్లో మా ఇంటికి పక్కనే ఇల్లు వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో కాకపోతే ఇప్పుడు కూడా మధ్యలో ఎవరు లేరండి. ఇద్దరికి మధ్యలో ఇప్పుడు కూడా ఎవరు లేరు. పైగా ఎందుకంటే ఆ ఇల్లు దాని పేరు 11 విజయరాఘవరావు మాది 12, అది పడదు 11. దాంట్లో ఎస్వి రంగారావు గారు అక్కడే ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఇంట్లో ఉన్నారు, సాధ్యం ప్రకాశరావు గారు ఇంట్లో ఉన్నారు, చిరంజీవి గారు అప్పుడే చెప్పకూడదు నేను ఆగం చెబుతాను అనుకుంటాను. అందుకని మహామహులందరూ కూడా ఉన్న ఆ ఇంట్లో వీళ్ళకి కింద వరుసలో ఉండేవారు, పై వరుసలో చిరంజీవి గారు, మరి హరిప్రసాద్ గారు, సుధాకర్ గారు, వీళ్ళందరూ పైన రూమ్లో ఉండేవారు. వీళ్ళకి కింద వరుసలో ఉంటుంది వాళ్ళకి పక్షి. బిఎస్ బాబు గారు కూడా మా ఇంట్లోనే అవుట్ హౌస్లో ఉండేవారు. అలాంటి పేరున్న ప్రదేశం నేను ఆర్టిస్టుగా ప్రజలకి అందరికీ కూడా పరిచయం అయింది కూడా అక్కడి నుంచి. కొనుక్కున్న మొట్టమొదటి వీళ్ళు కూడా అయింది. అందుకని దాన్ని మర్చిపోలేవు. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ అండి దీనికి సంబంధించిన సినిమాకి. ఆ రోజుల్లో వాయిస్ సినిమా చేసినప్పుడు మాత్రం అమ్మగారికి మా సాంగ్ చేసింది. అలాగే నాకు మొదటి అవకాశం రాగానే అమ్మగారి దగ్గర చెప్పగానే చంద్రబోస్ గారు కూడా మంచి కాన్సెప్ట్ చేస్తున్నాం అంటే ఆయన ఒక్క మాట అంటే అందరూ సాయం అంటే ఏదో డబ్బు సాయం ఏదో అనుకుంటారు, కానీ ఒక్క మాట సాయం వల్ల ఈ సినిమా ఎక్కడో ఏదో చిన్నదిగా చేద్దాం అనేది కాస్త ఒక స్థాయికి వెళ్ళడానికి కారణం మా చంద్రబోస్ గారు. అలాగే మా కార్టూన్ డిజైనర్ రోజా అవన్నీ చాలా హార్డ్ వర్క్ కష్టపడి హార్డ్ వర్క్ ఎంతంటే మన పీరియడ్కి వెళ్ళేటప్పుడు కాస్ట్యూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాస్ట్యూమ్లో కేర్ తీసుకొని మా ఆర్ట్ డైరెక్టర్ ఎస్పెషల్లీ ప్రకరణ ఆర్ట్ డైరెక్టర్ అయితే ఆయన ఆర్ట్ డైరెక్టర్ లాగే లేదు అసలు. ఒక ఆర్టిస్ట్ సెక్షన్ వల్ల అంత హార్డ్ వర్క్ చేశారు. అలాగే మా ప్రొడక్షన్ వాళ్ళు కానీ వండర్ఫుల్ యాక్టర్స్ అన్నమాట. సో క్యారవన్ రోజుల నుంచి ఇప్పుడు క్యారవన్ ఉన్న రోజు కూడా వాళ్ళు మొత్తం చూసి వచ్చారు. సో వాళ్ళు మీరు కొరియోగ్రఫీ చేయడం కానీ, సో వాళ్ళతో కలిసి వర్క్ చేయడం కానీ ఎంత క్యారవన్లో కూర్చుని ఉన్నా, ఎంత పెద్ద యాక్టర్స్ అయినా అక్కడ పాడ మీద గంటలు పడుతున్నారు. అంటున్నారు పాడ మీద గంటలు షాప్ పెట్టి అటు ఇటు కదలకుండా ఆమని గారు ఆ శవాసనం వేశారని చెప్పచ్చు. వేసి ఆవిడ అట్లాగే ఉన్నారు. ఎంత ఒక పుణ్యం చేసుకుంటే ఆ పాత్ర ఆవిడకి దొరకాలి. మీరు నమ్మరు,
ఆవిడ ఆ స్థితిలో అలా పడుకుని ఉండటం మాకు అన్ని ప్రకృతి సహకరించింది. మీరు కొన్ని విజువల్స్ చూస్తే నది ఒడ్డున కొన్ని వేల ఆవులు వచ్చి ఆగినాయి. ఇది సినిమా కాదండి, మేము డొక్కా సీతమ్మ గారికి ఒక గుడి కడుతున్నాం అనుకోండి, మేమందరం ఇటుకల్లాగా పనిచేస్తున్నాం. అసలు అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ కి ఈ స్టోరీ మీరు ఎంతవరకు న్యాయం చేయగలిగారు? నేను 2012 ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు నా ఏజ్ ఐ థింక్ 18 or 19. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ వర్క్ చేస్తాను. అలా 19 మూవీస్ సినిమాస్. సో ఇలాంటి సినిమా చేసేటప్పుడు ఫస్ట్ అంటే పీరియాడికల్ సినిమా చేస్తామా, హిస్టారికల్ సినిమా చేసిన విషయం కాదు. ఎవరు సినిమా చేస్తాము, ఏం సినిమా చేస్తాము అనేది కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. మనం తెలుగు చరిత్ర తెలుగు వాళ్ళని చూపించాలి కాబట్టి మేము చాలా శ్రద్ధ తీసుకొని వర్కౌట్ చేసి మేము చేయగలని చెప్పేసి మేము డెమో షూట్లు చేసి మా డిఓపి సార్ మేము అందరం కలిసి రఫ్గా ఇలా ప్రయత్నం చేయాలి. మిగిలిపోకుండా, పుస్తకాల్లో మిగిలిపోకుండా సినిమా రూపంలో తెరకెక్కిస్తున్న మా దర్శకులు రవినారాయణకి అభినందన. అందులో అంత గొప్ప సినిమాలో పనిచేసే అవకాశం నాకు దక్కినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా అందరిలో కల్లా ఆమెని చాలా అదృష్టవంతురాలు. కథానాయకుడి పాత్ర ఆవిడే వేస్తున్నారు కాబట్టి ఇందులో పనిచేయడం ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా పెద్ద వరం ఉంది. మేమందరం పనిచేస్తున్నప్పుడు పోటీలు వేసుకుంటున్నాం. నాకు వస్తుంది అవార్డు, నాకు వస్తుంది, నీకు వస్తుందా, నాకు వస్తుందా చూద్దాం అని. సో మేము అలా పోటీ పడి పని చేస్తున్నాము. ఏమన్నా గొడవ పడ్డా కూడా బెస్ట్ వర్క్ కోసం గొడవ పడుతున్నాం. సీతమ్మ గురించి ఏం చెప్తాము, మొత్తం అయిపోయిన తర్వాత మీరు చూసి చెప్పండి.